అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కొండేపు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు 77 మందికి మొత్తం 53,71,000 పంపిణీ చేయడం జరిగింది. మొత్తం నియోజకవర్గంలో ఇప్పటివరకు 1,200 మందికి 8,50,00,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మనం పంపిణీ చేయడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారు ప్రజా సంక్షేమాన్నే ధ్యేయంగా పెట్టుకొని చేస్తూ ఉన్నారు. ఒక నియోజకవర్గంలోనే 1.5 సంవత్సరంలో ఇంత పెద్ద ఎత్తున అమౌంట్ ఇచ్చారంటే అది వారికి పేద ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధికి అంకిత భావానికి నిదర్శనం. ఈరోజు మేము చెప్పినటువంటి ప్రతి సంక్షేమ పథకం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ద్వారా పేదల సేవలో 1వ తేదీనే 4,000, 6,000, 10,000, 15,000 పెన్షన్ ఇస్తున్నాం. దీపం 2 ద్వారా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు సుమారు 2,700 రూపాయలు ఆర్థికంగా వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా పేదల కోసం ఉన్నాం. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఇవ్వడం కూడా అన్ని 15,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. దీంతోపాటు ఆడపడుచులకు ఉచిత బస్సు స్త్రీ శక్తి పథకం ద్వారా ఇవ్వడం కూడా జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం, అదేవిధంగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు ఇవ్వటం, మత్స్యకారులకు అయితే మత్స్యకారుల సేవలో 20,000 రూపాయలు ఇవ్వటం, ఆటో డ్రైవర్ల సేవలో 15,000 రూపాయలు ఇవ్వటం, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళికాబద్ధంగా చెప్పినటువంటి అన్ని హామీలు అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్న విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనేది వారి ఆకాంక్ష. దానికోసం ఎంతవరకైనా ముందుకెళ్తామని మేము తెలియజేసుకుంటూ ఈరోజు కొన్ని మెడికల్ కాలేజీలు ప్రభుత్వాల్లో తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ కూడా గత ప్రభుత్వం తెచ్చి 18% కూడా పనులు చేయకుండా మేమేదో చేసామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. ఇందులో ఒకటే చెప్తున్నా, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అంటే పబ్లిక్ దానిలో ప్రభుత్వం ఉంది, ప్రైవేటు వ్యక్తులు వచ్చి నిర్మాణం చేసి పేద ప్రజలకు వైద్యం చేసే విధంగా హాస్పిటల్ నిర్మాణం చేస్తున్నారు. ఇది అనవసరంగా ప్రజలు రెచ్చగొడతా ఉన్నారు. నిన్న ఇక్కడ ఒక ఆయన రోజుకో నియోజకవర్గం మారుతాడు, ఆయన వచ్చి నీతులు మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిభ 5 ఏళ్లలో ఏం చేశారో కూడా తెలియదు, కానీ ఈరోజు వచ్చి టూరింగ్కి విజిటింగ్కి వచ్చినట్టుగా వచ్చి మాట్లాడిపోతూ ఉన్నారు. విజ్ఞత మాట్లాడే ముందు మీ విజ్ఞత సంస్కారాన్ని నేను గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేసుకుంటూ ఏదేమైనప్పటికీ కూడా మా ప్రభుత్వం పేదల సంక్షేమానికి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పి చెప్పుకుంటూ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.